దేవుడు ఎందుకు ఒక తల్లి తండ్రిని నువ్వు చూడకపోతే నీ దీపము కారు చీకట్లో ఆరిపోతుందండి. ఈరోజు నీకు హోదా డబ్బు ఉంది కాబట్టి నీకు హోదా ఉండొచ్చు, నీకు డబ్బు ఉంది కాబట్టి మర్యాద ఉండొచ్చు, నీకు డబ్బు ఉంది కాబట్టి నీకు సుఖశాంతులు ఇంట్లో ఉండొచ్చు. కానీ తుదికి నువ్వు మరణంకి చేరే సమయం వచ్చినప్పుడు నువ్వు నరకం అనుభవించే భాగ్యము, మరి భాగ్యం ఎంచుతావా లేకపోతే నరకంగా ఎంచుకుంటావా నీ ఇష్టం. ఈరోజు నీకు ఆనందంగా ఏదైతే ఉందో ఒకరోజు అది నరకంగా మారుతుంది. నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్లో క్లియర్గా చెప్తుందండి. ఒకవేళ నువ్వు సన్మానించకపోతే నీ దీపం కారు చీకట్లో ఆరిపోవును అంటున్నాడు. ఈ లోకంలో నువ్వు తిరిగే ప్రయాణాలు, నువ్వు తిరిగే ఏదైనా కానీ, నీ కారు కానీ నీ బండి కానీ నువ్వు వేసుకున్న బంగారం వస్తువులు ఏదైనా ఉన్నాయంటే కేవలం నీ తల్లి తండ్రి నిన్ను కని పెంచి పెద్ద చేసినందుకే అండి. గుర్తుంచుకోండి, దేవుడు మహాదేవుడు ఏమంటున్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అప్పుడు దీర్ఘాయుషుడు అవుతావు అంటున్నాడు. ఒకవేళ నువ్వు తల్లిని తండ్రిని సన్మానించకపోతే, నీ తల్లిని సన్మానించకపోతే ఏమవుతుందో కూడా బైబిల్ లెక్కించ పెట్టినాడు. చూడండి, సామెతలు 20:21, తన తండ్రినైనను తల్లినైనా దూషించడం అని దీపం కారు చీకట్లో ఆరిపోవును. మొదట నీకు అన్నీ ఉంటాయండి, కానీ తుదికి వచ్చే వరకు ఆరిపోతాయి. జాగ్రత్త. ఒక్కసారి దేవుడి మాటలు నీ హృదయంలో హెచ్చరికంగా తీసుకొని నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక, విన్నవాళ్ళు ఆశింపబడును గాక. ఆమేన్.